హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఇప్పుడు పెసరట్టు ఎలా చేయాలో చూపిస్తా. మీ అందరి కోసం నేను ఇప్పుడు హెల్తీగా టేస్టీగా చేసి చూపిస్తా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్స్ వరకు పెసర్లని వేసుకోవాలి. మీ దగ్గర పెసర్లు లేకపోతే పొట్టు ఉన్న పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు. 2 కప్పుల పెసర్లకి 1/2 కప్పు వరకు బియ్యంని తీసుకోవాలి. పెసరట్టులో బియ్యం వేసుకోవడం ద్వారా పెసరట్టు క్రిస్పీగా వస్తుంది. అలాగే 1/2 కప్పు వరకు మినపప్పును వేసుకోండి. ఇప్పుడు పెసర్లని బియ్యంని ఒక 2-3 సార్లు మంచినీళ్ళతో కడుక్కోవాలి. ఒక 2-3 సార్లు మంచినీళ్ళతో కడుక్కున్న తర్వాత మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని రాత్రంతా నాననివ్వాలి. తర్వాత రోజు ప్రొద్దున మిక్సీ జార్ తీసుకొని అందులోకి రాత్రంతా నానబెట్టి తీసుకున్న పెసర్లని నీళ్లు లేకుండా వేసుకోవాలి. పెసర్లను వేసుకున్న తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. అంతే, మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ మెత్తగా పట్టుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, పిండి మెత్తగా పట్టుకోవాలి, అప్పుడే పెసరట్టు చక్కగా వస్తుంది. మెత్తగా పట్టుకున్న పిండినంతా ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు పిండిలో కలిసిపోయేలాగా మొత్తం మంచిగా అడుగు వరకు కలుపుకోవాలి. నా పిండి కొంచెం చిక్కగా ఉంది కాబట్టి నేను కొన్ని వాటర్ పోసుకుంటున్నాను. మీరు మీ పిండి బట్టి చూసుకొని వాటర్ పోసుకోవాలా లేదా చూసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి మరీ చిక్కగా మరీ పల్చగా కాకుండా పెసరట్టు వేసుకుంటే వచ్చేలాగా ఉండాలి పిండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ప్యాన్ మంచి వేడి మీద ఉంటేనే పెసరట్టు ప్యాన్ కంటుకోకుండా చక్కగా వస్తుంది. ఇప్పుడు ఒక స్పూన్తో పిండిని తీసుకొని ప్యాన్ మధ్యలో వేసుకొని దోశ వేసుకున్నట్టుగా మధ్యలో స్పూన్ పెట్టి గుండ్రగా తిప్పుకోవాలి. పెసరట్టు పిండి మరీ దోశ పిండిలాగా పల్చగా ఉండదు కాబట్టి మెల్లిగా తిప్పుకోవాలి. పెసర్లను పట్టుకునేటప్పుడు మీరు కావాలని అనుకుంటే పచ్చిమిర్చితో పాటు అల్లం ముక్కను కూడా వేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా పెసరట్టు కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉండగా స్పూన్తో ఆయిల్ని పెసరట్టు అంచులకి వేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత పెసరట్టుని ఇంకొక వైపుకి తిప్పుకోవాలి. పెసరట్టును వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వేసుకోవాలి. పెసరపప్పులో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. పెసరపప్పులో ఐరన్, ప్రోటీన్, ఫైబర్, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి. మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. పెసరట్టును మెల్లిగా తీసుకొని ఇంకొక వైపుకి తిప్పుకోవాలి. ఎప్పుడు దోశ ఇడ్లీయే కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్తీగా చేసుకొని తినండి. ఇప్పుడు ఇంకో వైపుకు మెల్లిగా తిప్పుకోవాలి. అంతే, వేడివేడిగా పెసరట్టు రెడీ. వన్స్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి.